విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వాలంటీర్లను విధుల్లోకి తీసుకునే విషయంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం ఫీజులు ఇవ్వకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారన్నారు. అమ్మఒడి అందక తల్లులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వాలంటీర్లు మోసపోయి వీధిన పడ్డారు. వీరందరి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి ప్రభుత్వం పేద విద్యార్థులకు అన్యాయం చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై మండిపడ్డారు. సోమవారం శాసన మండలిలో దీనిపై ప్రశ్నలు సంధించారు. తమ ప్రశ్నలకు సభలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని చెప్పారు. బకాయిలు అడిగితే గత ప్రభుత్వంపై నెపం మోపుతున్నారని విమర్శించారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకువస్తే గతంలోనూ ఇప్పుడు చంద్రబాబు ఈ పథకాన్ని నీరుగారుస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో 1778 కోట్లు చంద్రబాబు బకాయిలు పెడితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక అవన్నీ చెల్లించారని, ఎన్నికల సమయంలో నిధులు విడుదల చేయడం సాధ్యం కాదని తెలిసి కూడా గత ప్రభుత్వంపై నిందలు వేయడం తగదన్నారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. సో ఈ అన్నింటినీ కూడా తీర్చకపోతే విద్యార్థుల యొక్క భవిష్యత్తు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని త్వరగా విడుదల చేస్తే సుమారుగా పోయినసారి ఒక 2 లక్షల మంది వెయిటింగ్ ఉన్నారు. రేపు 3.5 లక్షల మంది, 5.5 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఆధారపడింది. కాబట్టి ఒక మంచి మనసుతో వారిని త్వరగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతాను అధ్యక్ష. ఎన్నికల ముందు వాలంటీర్లకు ఎన్నెన్నో ఆశలు పెట్టి అధికారంలోకి రాగానే 2,60,000 మందిని వీధుల పాలు చేసిందని వరద కళ్యాణి చెప్పారు. రెన్యువల్ లేదంటున్నప్పుడు వారికి జీతాలు పెంచుతామని ఎందుకు చెప్పారని ఆమె నిలదీశారు. వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అసలు రెన్యూవల్ ఒకవేళ ఆలస్యం అయింది అనుకోండి అధ్యక్ష, మరి వీళ్ళు చేయడం ఏదైనా పెద్ద పనా అధ్యక్ష? ప్రభుత్వం తలుచుకుంటే 2,60,000 మంది జీవితాలు అధ్యక్ష. ఎంత గవర్నమెంటే అందరూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ లో చెప్పారు, ఇంటింటికి వెళ్ళి చెప్పారు. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మంత్రి గారు అయితే చించినాడ పూతరేకలు ఇవ్వండి, జీతం పెంచుతామని చెప్పారు. అలాగే స్వీట్ బాక్సులు తీసుకురండి, జీతం పెంచాక మా గవర్నమెంట్ వచ్చాక అన్నారు. పాపం కదా అధ్యక్ష, వాళ్ళు ఎన్ని ఫోన్స్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాలంటీర్లకు జీతాలు ఇచ్చారు. విజయవాడ వరదల్లో జీవో ఇచ్చి మరీ వాలంటీర్ల సేవలు వాడుకున్నారు. అవసరానికి వాడుకొని కూడా వాలంటీర్లపై ఈ ప్రభుత్వానికి జాలి దయ లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు.